న్యూజెర్సీకి చెందిన మైక్ విర్స్కీ అనే 54 ఏళ్ల వ్యక్తి జీవితం ఒక్క రాత్రిలో ఒక అద్భుత కథగా మారిపోయింది. 2019లో $273 మిలియన్ మెగా మిలియన్స్ లాటరీ జాక్పాట్ను గెలుచుకున్న మైక్ ఈ విజయానికి ముందు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. 15 ఏళ్ల వివాహ జీవితంలో అతనికి స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక బాధ్యతలను భార్య ఐలీన్ ముర్రే ఒక్కతే భరించటం వల్ల వారి మధ్య గొడవలు సర్వసాధారణంగా మారాయి. కనీస అవసరాలు తీర్చడంలో, ఆమెను బయటకు తీసుకువెళ్లడంలో మైక్ విఫలమవడంతో ఐలీన్ చివరకు 2018 అక్టోబర్లో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత ఆమె మైక్కు 5 ఏళ్ల పాటు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కానీ జీవితం ఎప్పుడు ఊహించని మలుపులతో నిండి ఉంటుంది. విడాకులు జరిగిన కొద్ది నెలలకే మైక్ ఫిలిప్స్బర్గ్లోని క్విక్ చెక్ స్టోర్లో కొన్న లాటరీ టికెట్కు భారీ జాక్పాట్ తగిలింది. ఆశ్చర్యకరంగా మైక్ ఆ టికెట్ను స్టోర్ కౌంటర్పై మర్చిపోయాడు. కానీ ఒక దయగల అపరిచితుడు దానిని స్టోర్ యజమానికి అప్పగించడంతో అది మైక్కు తిరిగి అందింది. ఆ టికెట్ను కనుక్కున్న వ్యక్తి దానిని సొంతం చేసుకుని సంతకం చేసి ఉంటే జాక్పాట్ వారిదే అయ్యేది. మైక్ ఈ జాక్పాట్ను ఒకేసారి నగదుగా తీసుకోవాలని నిర్ణయించుకుని ట్యాక్స్ల తర్వాత 1360 కోట్ల రూపాయలు అందుకున్నాడు. ఈ విజయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. డబుల్ జాక్పాట్ కొట్టావు బ్రో, నీకు 2 సార్లు లాటరీ తగిలింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. మైక్ విడాకుల తర్వాత ఇంత భారీ మొత్తం గెలుచుకోవడంపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఐలీన్ మాత్రం ఈ డబ్బు తనను ఆకర్షించలేదని, తాను మైక్తో తిరిగి కలవాలని అనుకోవడం లేదని చెప్పింది. అయితే తాను చెల్లిస్తున్న భరణం ఇకపై అవసరం లేదని, దానిని రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళింది. అతనికి ఇప్పుడు నా భరణం పాకెట్ మనీ లాంటిదని ఆమె ఇన్సైడ్ ఎడిషన్తో చెప్పింది. మైక్ తన డబ్బుతో కొత్త పికప్ ట్రక్ కొనుక్కోవాలని, తల్లికి కొత్త కారు కొనివ్వాలని, ఆమె ఇంటిని రీమోడల్ చేయాలని ప్లాన్ చేశాడు. అంతేకాక తన టికెట్ను తిరిగి ఇచ్చిన అపరిచితుడిని వెతికి అతనికి కృతజ్ఞతలు చెప్పాలని కూడా అన్నాడు.